మతాలు కులాలు వర్గాలను రెచ్చగొట్టే మనస్తత్వం వైసీపీ పార్టీదేనని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ 2019లో విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ వర్గానికి మేలు చేయకపోవడంతో ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినా అధికారం కోల్పోయినా వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మతాలు విధ్వంసం సృష్టించాలని వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. తిరుమల దేవస్థానంపై పాలకవర్గంపై బురద జల్లి హిందువులను వారి మనోభావాలను దెబ్బతీయాలని వైసీపీ చూస్తుందని అన్నారు. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు అన్ని మతాల మనోభావాలను జాగ్రత్తగా చూసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కర్రోతు నరసింగారావు, అకిరి ప్రసాదరావు, అల్తి బంగారుబాబు, కలిదిండి పానిరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏంటి అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు వాళ్ళు అధికారంలోకి ఎలాగొచ్చారంటే 2019లో ఈ రాష్ట్రంలో ఉన్న మతాలను కానివ్వండి, కులాలను కానివ్వండి విడగొట్టి ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి వారు కనుక అధికారంలోకి వచ్చారంటే ఏదో మంచి చేస్తామన్న మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న వర్గాలకు కానీ ఏ రకమైన మంచి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. సమాజానికే వారు మంచి చేయలేనప్పుడు, రాష్ట్రానికే మంచి చేయలేనప్పుడు కొన్ని వర్గాలకు మాత్రం మంచి జరుగుద్దండి. ప్రజలు అది ఎట్లాగూ గమనించారు. 2024లో వాళ్ళందరినీ కూడా తరిమికొట్టి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయినా కానివ్వండి, బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పార్టీ ఏమేమైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఖండించదగ్గ విషయాలు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ విడదీసి విధ్వంసం సృష్టిద్దాం అనుకుంటుంది ఆ పార్టీ. మొన్నటి వరకు పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఏదైతే ఉందో దాన్ని